వెల్కమ్ టు iDream మీడియా. సో కొర్రలండి చాలా మంచివి ఆరోగ్యానికి అని చెప్తూ ఉంటారు. అసలు వీటిని ఎట్లా తీసుకోవాలి, ప్రతిరోజు తీసుకోవచ్చా, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు. సార్ నమస్తే. మిల్లెట్స్ గురించి అయితే మీ గురించి అడగాలి, మీ దగ్గరే ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మీరు మిల్లెట్స్తోని జబ్బులు తగ్గించుకోవడం ఎట్లాగని చెప్తూ ఉంటారు. అంటే నేను రాగి జావ తాగాను, నా కడుపులో మంట తగ్గిపోయింది అని, ఇట్లాగా ప్రతిదీ అలా చెప్తూ ఉంటారు. అయితే కొర్రలండి చాలామంది కొర్రలు తీసుకుంటే మంచిదని చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి కొర్రలు, ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు, ఏమైనా ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయా, ఓవరాల్గా ఏంటి, ఇది ఫుడ్లా తీసుకోవచ్చా పూర్తిగా? యాక్చువల్గా ఇప్పుడు రాయలసీమలో వర్షాధారితంగా 2-3 వర్షాలు పడితే కూడా పండే పంటలు కొర్రలు, సాములు, మిల్లెట్స్ అన్నీ కూడా ఎక్కువ ఇన్పుట్స్, ఎక్కువ ఎరువులు, ఎక్కువ వర్షము ఏం అవసరం లే. టెంపరేచర్లు పెరిగితే కూడా పండుతాయి, ఈజీగా పండిపోతాయి. ఆ సొప్పంతా ఆవులకి మంచి ఫుడ్, ఆ గ్రెయిన్ మనం తింటాము. కొర్రల్లో 8% ఫైబర్ ఉంటుంది, పీచు పదార్థం. రైస్లో 0.5, పాలిష్ చేసిన బియ్యంలో అయితే 0.3. సో పీచు పదార్థమే లేదు బియ్యంలో. సో 8% ఫైబర్ ఉండే ఫుడ్ని మీరు తింటే దాంట్లో 2 రకాలు ఉంటాయి. 50% అనుకోండి అప్రాక్సిమేట్గా. సాల్యుబుల్ ఫైబరు, ఇన్సాల్యుబుల్ ఫైబరు. సాల్యుబుల్ ఫైబర్ అంటే మనం భోంచేసి బాగా నమిలి మింగేసినాక అదంతా లిక్విడ్లో కలిసిపోయినాక దాంట్లో కరిగిపోయి బ్లడ్లో కూడా ఎంటర్ అయ్యే ఫైబర్ సాల్యుబుల్ ఫైబర్ అంటాం. ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే బ్లడ్లోకి ఎంటర్ కాలేదు కానీ పొట్ట మొత్తం సిస్టమ్ని దాంట్లో విల్లైస్ అని అంటారు. లోపల పొట్ట ఇట్లా ఉంటాయి విల్లైస్ అని. సో దాంట్లో ఫ్లో అవుతూ ఉంటుంది మనం తినే ఫుడ్, దాంట్లో అబ్జర్వ్ అవుతూ ఉంటుంది. ఆ విల్లైస్ అన్నింటినీ కూడా మనం చూపు తీసుకొని క్లీన్ చేసినట్టు క్లీన్ చేసుకుంటూ పోతుంది. ఫ్రీ మోషన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఆ ఫుడ్ అతుకొని పోకుండా ఆ స్టూల్స్ మూమెంట్కి సపోర్ట్ చేయడం ఇవన్నీ. సో సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ రెండూ ఉన్నాయి కాబట్టి మిల్లెట్స్కి ఆ గౌరవం. సో చాలామందికి ఎందుకు ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు కాన్స్టిపేషన్, రకరకాల ఇష్యూలు అంటే ఫైబర్ లేని మిల్క్ ప్రోడక్ట్స్ మొదలుకొని బ్రెడ్లు, పిజ్జాలు, మైదా ఇట్లాంటివన్నీ చాలా చీజులు, గీజులు ఇవన్నీ ప్రోడక్ట్స్ తింటూ ఉంటారు కాబట్టి ఫైబర్ లేని ఫుడ్ తింటా ఉంటారు. సో ఫైబర్ లేని ఫుడ్ తినే దానివల్లే కలోన్ క్యాన్సర్ కేసెస్ అమెరికాలో ఎక్కువైనాయని ఇదంటే వాళ్ళు ఫైబరు చాలా ఇంపార్టెంట్ ఫుడ్లో అని ఫైబర్ ఉండే ఫుడ్లు వాళ్ళు తినే అలవాటు లేక ఉండదు కదా వాళ్ళకి. మనలాగా ఫ్రెష్గా జొన్న రొట్టి చేసి పెట్టేవాళ్ళు, మళ్ళీ రాయి ముద్ద చేసేవాళ్ళు లేరు అక్కడ. సో వాళ్ళకి ఇంకేదో ఇప్పుడు వాళ్ళకి బ్రెడ్లు గిడ్లు ఏవో తినేసి ఇంకా దానికోసమని ఫైబర్ ట్యాబ్లెట్ వేసుకోండి అని ఫైబర్ ట్యాబ్లెట్లు వచ్చినాయి అక్కడ. అరే అట్లా ట్యాబ్లెట్ వేస్తే సపరేట్గా ఏం చేస్తుంది, అది ఫుడ్తో పాటు కలిసి ఉండాలి. అప్పుడు అది ఆ బ్యూటిఫుల్గా అవన్నీ క్లీనప్ మెకానిజము, అబ్జార్ప్షను రకరకాలన్నీ చేస్తాయి. సో దానికి మనకు హై ఫైబర్ ఉండే చిక్కుళ్ళు మొదలుకొని, పప్పు ధాన్యాలు మొదలుకొని, ఈ మిల్లెట్స్, గ్రెయిన్స్, లెంటిల్స్, ఇవన్నీ ఆకుకూరలు, కూరగాయలు, మామిడి, అన్ని రకాల బయోడైవర్సిఫైడ్ ఫుడ్ నేచర్ మనకి ఇన్ని రకాలుగా ఇచ్చింది. ఎందుకు, ఇంకా ప్రాసెసింగ్ తక్కువ కాబట్టి. అక్కడ వాళ్ళకి మంచు పడిపోతుంది 6 నెలలు. సో వాళ్ళు ఏం పండిస్తాడో పండించి అన్ని ఫ్రీజ్ చేసి లోపల వేసేసేయాలి. సో దాన్ని ఏదో చేసి ఒక శవాన్ని రెడీ చేసుకొని ఎండలో పెట్టేట్టు దాన్ని వేసి ఏదో చేసి వేడిగా వెరీ హాట్ను అంటారు. అది హాట్ 6 నెలల ముందర చచ్చిపోయింది అని చేస్తూ ఉంటారు. మనం ఏదైనా ఎనీ ఫుడ్ ఫర్ దట్ మ్యాటర్ ఒక చెట్టు నుంచి బయట వస్తానే అది డీకంపోజిషన్ స్టార్ట్ అవుతుంది. దానికి చేంజెస్ అయిపోతే అన్నీ అవుతాయి. నువ్వు ఏమి కావద్దమ్మా అని దాన్ని ఏదో ముంచి దానికి ఎథిరాల్ స్ప్రే చేసి ఇంకోటి చేసి మాకుండా చేసి మాగేట్లుగా చేసి ఏమేమో కనిపెట్టేది సైన్స్ అని అన్సైంటిఫిక్ థింగ్స్ అని అన్నీ చేసి మనకు అవన్నీ ఎత్తుకొచ్చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్లో మనకి లక్కీలీ మనకు ఇంకా అంత ప్రాసెసింగ్ లేదు కాబట్టి మనం ఎన్ని యాక్సెస్లో ఉండం. సీతాఫలంకాయలు, ఉసిరికాయలు ఇవి అన్నీ తింటా ఉన్నాం. ఇంకా కూడా మనము ఇంకా ఒక రకంగా పక్కన కుళ్ళిపోయింటే కూడా అటు కోసి ఆడ భరిస్తుంటాము. అదే మీరు బయట దేశాల్లో అమ్మో వావ్ అంటూ ఉంటారు వాళ్ళు. మనలాగా ఈజీగా పేడలో చేయి పెట్టి ఆవు పేడలో దాన్ని కలిపి జీవామృతం చేసి ఆడ కడుక్కునేసి నీళ్ళతో గోరులో పేడ ఉంటే ఆ ఇనాకలు మూడో పోయి దానికి యాంటీబాడీస్ కూడా మనకు వచ్చేసినాయి కాబట్టి ప్రాబ్లంలే. మనకు అంత ఈజీగా జబ్బులు గిబ్బులు ఏం రావు. మనోళ్ళు ఆవులతో గో ఆధారిత వ్యవసాయం చేసుకుంటా వాడుతూ ఉంటారు. ఆటోమేటిక్ ఇమ్యూనిటీ, అది ఇమ్యూనిటీ లేని వాళ్ళకి ప్రాబ్లమే ఉండొచ్చు, మనకు ఆ ప్రాబ్లం లేదు. సో ఈ కూరలు తినే దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ అనవసరంగా పెద్ద పెద్ద డ్యాములు కట్టి ఇంత పెద్ద ఛానల్స్ పెట్టి 1000 కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టే పని లేదు, వర్షంతో మండిపోతాయి. రెండోది, రైస్ తిన్నంత క్వాంటిటీ అవసరం లే. మీరు రైస్ అండి, రైస్ ఇడ్లీ అయితే 6 తినేస్తారు. అదే కొర్ర ఇడ్లీ అయితే 2 తింటే చాలు అంటుంది బ్రెయిన్. ఎందుకు, ఫైబర్ ఉంది చాలు అన్నారు, ప్లీజ్ చాలు అంటుంది. సో వర్షముతోనే మండిపోతాయి, ఖర్చు తక్కువ, పురుగులు పట్టవు, మందులు కొట్టే పని లేదు.
ఓకే చిలకలు అవన్నీ వస్తాయి, దానికి ఏదో చేసుకుంటాం, ఫంగస్లకి ఏం రావు, మందులు కూడా. సో ఇవి గ్రెయిన్స్ కట్ చేసి బాగా ఎండబెట్టేసి ఎత్తిపెట్టుకుంటే 10 ఏళ్ళైనా చెడిపోవు. నీకు కరెంట్ అవసరంలే, గ్రెయిన్స్ అవసరంలే, ఫుడ్ కార్పొరేషన్ ఇది అవసరంలే, పురుగులు పట్టు ఏం పట్టవండి. అవి ఎలకలు కూడా తినలేవు, జారిపోతాయి. దాన్ని గ్రెయిన్ పొట్టు తీస్తేనే తినేదానికి వీలవుతుంది. పక్షులు కూడా తింటాయి, మిగతా ఏవి తినలేవు. సో మనం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని హ్యాపీ. సో మనకి నీళ్లు తక్కువ, ప్రిజర్వేషన్కి ఏమీ ఖర్చు లేదు. ఇంట్లో ఓ మూట వేసుకుంటే దాన్ని ఎప్పటికప్పుడు అప్పుడు ఇసురుకొని అన్నంలాగా తినొచ్చా వాటిని. దానిపైన పొట్టు తీసేసి గ్రీన్గా చేసుకొని అన్నంలాగా, దాని పీచు పదార్థం ఎక్కువ కాబట్టి 4-5 గంటలు నానబెడితే అది బాగా పీల్చుకుంటుంది. తేమ పీచు పదార్థం కూడా బాగా తేమను పీల్చుకుంటుంది కాబట్టి డైజెషన్ ఈజీగా అవుతుంది. బాగా డ్యాంప్ అయిన పీచు పదార్థం క్లీనింగ్కి బాగుంటుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఓకే ఎవరికన్నా ఒకరికో ఇద్దరికో కొంచెం పొట్ట హెవీగా అనిపించేవాడు లేకుండా ఉంటుంది కాబట్టి సోక్ చేయమంటాం. హై ఫైబర్ ఉండే మిల్లెట్స్ ఏదైనా కానీ. కొర్రలు కూడా అంతే. కొర్రలు ముఖ్యంగా రాయలసీమ, అనంతపూర్, కర్నూలు జిల్లాలో ఈజీగా అట్ట పండిపోయేటివి. వాటిని తిని దంచుకొని బాగా కష్టపడే వాళ్ళందరూ కొర్ర పెట్టేవాళ్ళు. సోంబేరిగా ఖాళీగా ఉండే వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళు. ఎందుకు సోంబేరిగా ఉండే మళ్ళీ ఆకలి అవుతుంది, మళ్ళీ తినాలి వాడు. కష్టపడేవాడికి ఏంటి, ఒకసారి తినేస్తే మళ్ళీ ఆకలి కాకూడదు, వాడికి శక్తి కావాలి. సో కంటిన్యూగా శక్తి రావాలంటే దాంట్లో ఉండే పీచు పదార్థం చిన్నగా అరిగి చిన్నగా క్యాలరీస్ ఇస్తుంది. మీకు బ్లడ్ 5 నుంచి 6 లీటర్ల బ్లడ్ ఉంటుంది. 5 నుంచి 6 గ్రాముల గ్లూకోజ్ చిన్నగా వస్తూ ఉంటే దానికి కావాల్సిన ఇన్సులిన్ వచ్చి దాన్ని ఫైర్ చేసి ఎనర్జీ వస్తూ ఉంటే యాక్టివ్గా ఉంటావు, లాంగ్ అవర్స్ పని మీద ఉంటావు. ఈ జమీందారులకు పెద్ద వాళ్ళకి ఏంటి, వాళ్ళకి తినేదే పని, వేరే పెద్ద పని ఏం లేదు కదా. సో పొద్దున్న లేచి స్నానం చేసేదానికే వాళ్ళు ఓపుకుండదు. స్నానం చేసి బాగా ఇడ్లీలు మెత్తగా అట్లా మెత్తగా తినేసి మింగేసి 1 గంట తర్వాత మళ్ళీ ఆకలి కావాలా, మళ్ళీ 2 బజ్జీలు తినాలా, మళ్ళీ కొంచెం అట్లా రెస్ట్, మళ్ళీ అట్లా కంటిన్యూగా తినాలంటే భిన్నారిపోయే ఫుడ్స్, ఫైబర్ లేని ఫుడ్స్లో రైస్ కన్జంప్షన్ టాప్లో ఉంది. అది కూడా పాత రైస్ కాదు, ముందు దంపుడు బియ్యం అవి తినేటప్పుడు కూడా ఫైబర్ ఉండింది వాటిల్లో. ఆ దేశీ బియ్యము, నవరా బియ్యము ఇట్లా వాటిలో కూడా ఫైబర్ ఉండింది. ఎంతో 1% 2% ఎంతో ఉండింది. సో ఇప్పుడు ఉండే వాటిలో పైన ఫైబర్ కూడా అంతా పాలిష్ చేసి తౌడు వేస్తాము. ఆవులేమో గట్టిగా ఉన్నాయి, మనకి B12 డెఫిషియన్సీ, B కాంప్లెక్స్ డెఫిషియన్సీ అయిపోయింది. సో ఎప్పుడైతే ఈ పెద్దోళ్ళందరూ రైస్ తింటూ ఉండరు, అది దేవుని బువ్వ తెల్లగా ఉంటుంది చాలా మంచిది అని ఒక పెద్ద మెసేజ్ పోయిందో, చాలా మంది పరిగెత్తి మాకు బియ్యం కావాలంటే ఇంత ముందర గవర్నమెంట్లో 30-40 ఏళ్ల ముందర అందరికి ఫ్రీ రైస్ అని చెప్పేసి ₹2 బియ్యం అని ఇచ్చినారు. అది అప్పుడు ఆకలికి అవసరమేమో నాకు తెలియదు, కానీ దానికి అలవాటు అయిపోయి మొత్తం వ్యవస్థ అంతా రైస్ కుక్కర్లు మొదలుకొని అన్ని రైస్తో, బిర్యానీలు అన్ని రైస్తోనే వచ్చేసినాయి. ఇప్పుడు కొర్రలు గిర్రలు సాములు వాటి ఎట్ట చేసుకోవాలనేది పెద్ద క్వశ్చన్ అయిపోయింది. ముఖ్యంగా అవి ఎందుకు దూరమైనాయంటే వాటి పైన పొట్టు తీసేదానికి కొంచెం మెకానిజం ఉండాలి, దానికి రాళ్ళు తీసేదానికి కొంచెం మెకానిజం ఉండాలి, దానికి ఇసిరేది చెరిగేది ఇట్లాంటివన్నీ లేవు కదా ఇప్పుడు. సో దానికి సరిపోయే మిషన్ లేవు. అదే రైస్ కోసం పెద్ద వ్యవస్థలు ఏర్పడి మిషన్లు వేస్తే ఇట్లా వచ్చేస్తాయి, పక్క ఎంత పాలిష్ వచ్చేస్తాయి. సో దానికి కొర్రలు వీటికి చేసి ఇప్పుడు చిన్న మిషన్లు వచ్చినాయి. గవర్నమెంట్ కూడా అది గుర్తించి 2023 సంవత్సరం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని పెట్టి ప్రపంచమంతా దాని గురించి చెప్పినారు. మీరు ఆరోగ్యంగా ఉంటారని. ఎవరు తినకూడదు, అందరికీ మంచిదే, కానీ ఎవరు తినకూడదు అంటే మరీ సన్నగా ఉండేవాళ్ళు, బక్కగా ఉండేవాళ్ళు, మరీ మిల్లెట్సే తింటే ఇంకా సన్నగా అయిపోతే వెయిట్ లాస్ అయితే కొన్ని B12, నాకు కూడా B12 డెఫిషియన్సీ వచ్చింది. పరిగెత్తి అన్ని తింటాను, మిల్లెట్సే మొదలు పెడితే. అందుకని ఒక పూట అవి తినండి, ఇంకొక పూట మీ జొన్న రొట్టెలో, మీ దేశీ బియ్యమో, మీ సద్ద రొట్టెలో తినండి, అప్పుడు సరిపోతుంది. బ్యాలెన్స్ చేసుకోమని చెప్తాము. పాలిచ్చే తల్లులు మిల్లెట్సే ఎక్కువ తింటే పాలు తగ్గిపోయేదానికి ఛాన్స్ ఉంది. సో వాళ్ళు కూడా రాగులు ఎక్కువ తినాలా, ఒకసారి బియ్యం కూడా తినచ్చు, జొన్నలు తింటే వాళ్ళకి మంచిగా ఉంటుంది. సజ్జలు ఎక్కువ తినాలి, లాక్టేటింగ్ మదర్స్. సజ్జలు సూపర్ ఫుడ్. మా అమ్మ అసలు ఏం తెలియదు, అని పెద్ద చదువుకోలే. ఏమి డెలివరీ అయినా ఆవు, మా ఇంట్లో ఆవులు ఉండేవి కదా, అప్పుడు సజ్జలు ఉడకబెట్టి పెట్టేది, పాలు బాగా వచ్చేది. అంటే వాళ్ళు చూసిన రిజల్ట్స్ అట్లే పెట్టి అట్లే పాలు వస్తాయి. అంతే ఫినిష్. తల్లైనా ఒకటే, మనుషులైనా ఒకటే, ఆవులైనా ఒకటే. సో సజ్జలు సూపర్ ఫుడ్ ఫర్ లాక్టేటింగ్ మదర్స్. రాగులు మంచి కాల్షియం ఇస్తుంది. బెల్లం సూపర్ ఐరన్ ఉంది. సో ఇవన్నీ మన జీవితంలో భాగంగా ఉన్నాయి. అవన్నీ పళ్ళులు తయారయ్యి అక్కడే కన్జ్యూమ్ అయ్యేటివి, అక్కడే ప్రాసెసింగ్ అయ్యేటివి, అక్కడే దంచేవాళ్ళు, అక్కడే ఇసిరేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు అంతా కార్పొరేట్ చేతులకు పోయినా కాబట్టి అన్నీ మళ్ళీ అక్కడ పల్లెల్లో నుంచి వచ్చి ఫ్యాక్టరీలో మాది ప్యాకెట్లో వచ్చి ముద్రేస్తే నేను కొంటా ఉండరు. పెద్దోళ్ళందరూ కొంటా ఉండరు, చిన్నోళ్ళందరూ బియ్యంలోనే ఉండరు. ఇంకా అవును, కరెక్టే సార్. ఇప్పుడు మిల్లెట్స్ కాస్ట్ కూడా చాలా పెరిగిపోయినాయి. అసలు వాటిని కూడా ఆర్గానిక్ అంటున్నారు ఏంటి? అసలు బేసికల్గా అది ఆర్గానికేగా? బై డిఫాల్ట్ ఆర్గానిక్. ఎందుకంటే వాటికి యూరియల్ DAP వేసేంత మాత్రం ఎక్కువే మండవు. అవి పండేది 5 క్వింటాలు 6 క్వింటాలే.
దాన్ని ఓకే ఆర్గానిక్ అనేస్తే అది ఒక పెద్ద బ్రాండ్ లాగా జనాలు కొంటారని మీకు యూరియాలు డిఏపీలు స్ప్రేలు చేసే అవసరమే ఉండదు మిల్లెట్స్కి. ఆ సీజన్లో కరెక్ట్గా వేసి 2 వారాలు పడితే పండిపోతాయి, 2-3 వారాలు మ్యాక్సిమం పడితే పండిపోతాయి. కలుపు కూడా అదే తొక్కేస్తాయి. అద్భుతమైంది మిల్లెట్స్ పెద్ద అనేవి. పెద్ద డాక్టర్లు కూడా ఇప్పుడు కార్డియాలజిస్ట్ డాక్టర్ భరత్ అని అపోలోలు ఉన్నారు, ఆయన మిల్లెట్ మార్వెల్స్ అని ఒకటి పెట్టారు. మిల్లెట్స్ గురించి తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. జనరల్ గా డాక్టర్లు ఏం నమ్మరు అది ఇది అంటారు కానీ వాళ్ళు మిల్లెట్స్ తినాలి. మీరు చాలా మంది డాక్టర్స్ ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా మంది మిల్లెట్స్ మీద మాట్లాడారు కదా. అవును, ఎస్. మారిపోయింది సార్ కోవిడ్ తర్వాత, మొత్తం అంతా సిస్టమ్ అంతా మారిపోయింది, ఒకప్పుడు లాగా లేదు. అందరూ ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అంటే ఎక్కడ మిస్ అయిపోయిందంటే ఈ మిల్లెట్స్ తినే వాళ్ళందరూ రోగిస్టులు, షుగర్లు బీపీలు వస్తే మాకేం రోగం రాలేదు కదా. అరే రోగం వచ్చిన తిని రోగం రాకుండా ఉండొచ్చు ఒకటి. రెండోది వీటితో టేస్టీగా చేసుకునే దానికి చాలా ఛాన్స్ ఉంది. మంచిగా డబుల్ బీన్స్ పచ్చి బఠానీ వేసి జీడిపప్పులు వేసి పొంగల్ చేసి సూపర్గా ఉంటుంది. అరికెలు అయితే రైస్ కంటే టేస్టీగా ఉంటాయి. బిసిబేళబాద్ చేస్తే కన్నా అండుకొర్రలతో భలే టేస్ట్ ఉంటుంది. అట్లా టేస్టీగా చేస్తే కొంచెం మనసు పెట్టాలా. ఇప్పుడు మామూలుగా మనము స్టేట్ గవర్నమెంట్ చెప్పింది అని చెప్పేసి పిజ్జాలు బర్గర్లు ఇవి అవి అన్నీ కూడా మిల్లెట్స్తో చేసి పెట్టారు. అద్భుతంగా చేసినారు, భలే టేస్టీగా కలర్ఫుల్గా. మొత్తం మంది కేకులు చేశారు, బిస్కెట్లు అన్నీ చేశారు. అవన్నీ చేయండి, మంచిది కదా. మీ పిల్లలకి ఆరోగ్యం కోసం మీరు ఇంత శ్రమ పడతారు, ఈ మిల్లెట్స్ కూడా యాడ్ చేయండి. రైస్ను తగ్గించుకుంటారా అండి, మీరు అందరూ అందరూ ఆరోగ్యంగా ఉంటారు. నాకు 6 months బేబీ ఉన్నాడు. ఎందుకో నేను ఒక 2 years బ్యాక్ నేను మిమ్మల్ని వేరే ఛానల్లో ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు చెప్పారు తల్లి కడుపులోంచే బిడ్డ అన్ని హెల్దీగా వస్తాడు, తల్లి ఏం తింటే. నేను చాలా రోజుల పాటు హెల్దీ ఫుడ్డే తిన్నాను, అంటే లైక్ మిల్లెట్స్ లాంటివి ఎక్కువగా తిన్నాను. సో హెల్దీగా పుట్టారు. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 6 హిమోగ్లోబిన్ 6-5 ఉన్నది అనుకోండి హిమోగ్లోబిన్. ఏదో అందంగా కనపడేది ఏమేమో చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకునేస్తారు. వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తాను, మీకు హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉందండి, యూ కాంట్ బేరే చేయండి. సో యూ హ్యావ్ టు ఫోలిక్ యాసిడ్, ఐరన్, జింకు రకరకాల మందులన్నీ ఇచ్చి యూరియా డిఏపీ వేసి పెంచితే పొలాలు పెంచినట్టు లోపల బిడ్డ 4 కిలోలు చేస్తారు. వీళ్ళు నార్మల్ డెలివరీ శక్తే ఉండదు కదా. సో ఇప్పుడు పుడతానే వాడు యూరియా బిడ్డలాగానే కదా. సో వాడికి జలుబు ఇది అద్దాలు వచ్చాయి, ఇది వచ్చి అది వచ్చాయి, 20 ఏళ్ళకి డయాబెటీస్ వచ్చాయంటే మదర్ హెల్తీగా ఉండాలి. చాలా ఇంపార్టెంట్ అది. ఎంత కేర్ఫుల్గా ఉండాలి మదరు. అందుకని పెళ్లి చేసుకునేటప్పుడు అన్ని గీతకాలు అన్ని చూసుకోండి మీరు అందరూ. తర్వాత హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకోండి. 6-7 ఉందనుకో 6 నెలలు వెయిట్ చేసి ఇప్పుడు మన ఫుడ్లు అన్ని తిని నువ్వు లడ్డు, పల్లి లడ్డు, కొబ్బరి లడ్డు, రాగి జావులు, సజ్జలు గిజ్జలు అన్నీ తిని మార్నింగ్ వాకింగ్ చేసి యోగా చేసి ప్రాణాయామం చేసి నువ్వులు పూసుకొని ఎండలో ఉండి విటమిన్ D3 బాగా పెంచుకొని ఎముకలు గట్టిగా చేసుకొని గట్టు మైక్రోవేవ్ బాగా చేసుకొని ఫర్మెంటెడ్ ఫుడ్స్ తిని అమ్మలు దాగి అన్నీ తాగి మళ్ళీ పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యంగా ఉంటేనే హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా ఉండేదానికి డబ్బులు గిబ్బులు ఏం పని చేయవు. ఆరోగ్యం బాగా థైరాయిడ్ ప్రాబ్లం, షుగర్, బీపీలు ఉంటే ఆరోగ్యం ఎట్లుంటారు, ఆనందంగా ఎట్లుంటారు. అది చాలా సిన్సియర్గా ఆలోచించాలి ప్రతి ఒక్కరు. ఖచ్చితంగా సార్, చాలా చక్కగా చెప్పారు. సో మంచి మాటలు పాటించాలని కోరుకుందాం, ఆరోగ్యంగా ఉంటారు. అదే 2 థింగ్స్ అండి, 3. ఒకటి వచ్చి తెలివినోళ్ళు వినడము, అర్థం చేసుకోవడం, ఆచరించడం ఇన్స్టెంట్గా చేస్తారు. ఇప్పుడు మనం ఏదో మాట్లాడుకున్నాం, అరే ఎప్పుడు చూద్దాము అనుకునేవాడు చాలా ఇంటెలిజెంట్. యావరేజ్గా ఉండేవాడు వింటాడు, అర్థం చేసుకుంటాడు. ఆచరించే దాంట్లో చాలా స్లో. ఎక్కువ మంది అక్కడ ఉండిపోయినారు. అతి తెలివి వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇన్ని రకాల మందులు వేసుకుంటే పోతుంది, రాయిదావుతో పోతుంది అనుకుంటారు. నమస్కారం వాళ్ళకి. ఫుడ్డేగా తినమనింది. ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ సార్, ధన్యవాదాలు.